కొంతమంది కంటి చేత ఏలుబడి చేయబడతారు. నీ బ్రతుకులో ఆ కంటిని నీవే ఏలుబడి చేయాలి. కొందరు నాలుక చేత ఏలుబడి చేయబడతారు. నీవు ఆ నాలుకనే ఏలుబడి చేసేవారిగా ఉండాలి. కొందరిని సెల్ ఫోన్ ఏలుతుంది, కొందరిని సెల్ ఫోన్ ఏలుతుంది. రోజుకొచ్చి 2 గంటలు 3 గంటలు ఆ సెల్ ఫోన్ దగ్గర జీవితాల్లో నాశనం చేసుకుంటున్నారు. అదే సమయం పుస్తకాల దగ్గర పెడితే బ్రతుకు ఎంత బాగుపడేది. అదే సమయం చదువు దగ్గర శ్రద్ధ పెడితే జీవితం ఎంత విలువ పొందేది. అదే సమయం బైబిల్ దగ్గర ప్రార్థన దగ్గర గడిపితే జీవితం ఎంత ధన్యకరంగా మార్చబడేది. ఎస్, ఫోన్ అవసరం. దేనికి అవసరం? ఫోన్ మాట్లాడు. దేనికి అవసరం? చదువుకునేది, ఇన్ఫర్మేషన్ స్వీకరించడానికి. ఇట్స్ ఓకే. అది కాకుండా ఈ వాట్సాప్ స్టేటస్లు ఏంటి, ఈ ఫేస్బుక్లో ఎవరేం పోస్ట్ చేశారు, ఈ సోషల్ మీడియా ఏంటి, దాని దగ్గర గడుపుతున్నావంటే నీవెవరివో తెలుసా? సెల్ ఫోన్ చేతిలో ఏలుబడి చేయబడుతున్నవాడు. నువ్వు స్వతంత్రుడివి కాదు, దాని చేతిలో ఏలుబడి చేయబడుతున్న ఒక బానిసవి అన్న సంగతి గ్రహించు. ఓ చిన్న సెల్ ఫోన్ నిన్ను ఆడిస్తుంది. బిడ్డలారా, పాపం చేత నువ్వు ఏలుబడి చేయబడకూడదు. నీ ప్రభు చేత, వాక్యం చేత, పరిశుద్ధత చేత నువ్వు ఏలుబడి చేయబడదువుగాక.